కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినటువంటి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారిని మాట్లాడాల్సిన भारत माता की भारत माता की जय भीम जय भीम जय श्री राम जय श्री राम अंदर की नमस्कारम बाबा साहेब अंबेडकर गारी యొక్క జయంతి సందర్భంగా ఏర్పడిన కార్యక్రమాన్ని కార్యక్రమ నిర్వాహకులు భాషా గారు ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు అదేవిధంగా రాజస్థాన్ చేసినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు బాలక్నాథ్ మహారాజీ ప్రాంత సంఘటన మంత్రి శేఖర్ జీ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు చింత సామమూర్తి గారు ఎమ్మెల్సీ శ్రీ అంజిరెడ్డి గారు అదేవిధంగా శ్రీ కొమరయ్య గారు ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ గారు ఇతర భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. ముందుగా అందరికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ కేవలం భారతదేశంలో కాకుండా ఈరోజు 120 దేశాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నటువంటి గొప్ప సందర్భం ఈరోజు. నిన్ననే దేశవ్యాప్తంగా అంబేద్కర్ గారి యొక్క విజ్ఞాన శుద్ధి చేయడం దీపార్చన చేయడం కూడా కార్యక్రమం జరిగింది. అంబేద్కర్ గారి యొక్క విజ్ఞాన శుద్ధి చేయడం అంటే అంబేద్కర్ గారి యొక్క చరిత్రను తరతరాలు గుర్తించే విధంగా చేయడం మాత్రమే ఈ కార్యక్రమం. అంబేద్కర్ గారి విజ్ఞాన శుద్ధి చేయడం అంటే అంబేద్కర్ గారి బాటలు నడవడం, అణగారిన వర్గాల యొక్క ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాల యొక్క ఆత్మ గౌరవ పతాకం బాబాసాహెబ్ అంబేద్కర్. అందరూ తెలుసు ఈ దేశంలో ఎవరు కష్టపడి ఎవరు అవమానాలను భరించి అన్నిటికీ తెగించి ఒక మంచి వ్యక్తిగా స్ఫూర్తిదాయకమైన జీవితం గడిపిండ్రు అని చెప్పి ఆలోచిస్తే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ తప్ప వేరే వ్యక్తి ఎవరు కూడా కనబడరు. మనకు తిండి లేకుండా అనేక తిప్పలు పడుతూ పస్తులుంటూ ఒక్క పూట భోజనం చేస్తూ చివరకు ఉన్నత చదువుల కోసం బరోడా మహారాజ్ దగ్గర తన ప్రాణాన్ని జీవితాన్నే పణంగా పెట్టినటువంటి ఒక గొప్ప మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. మన మొదటి నుంచి కూడా మన సిద్ధాంతానికి అనుగుణంగా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క ఆశయాలకు ఆలోచనకు వారు ఇప్పుడు మద్దతు తెలుపుతూ 370 ఆర్టికల్ విషయంలో కానీ దేశ విభజన విషయంలో కానీ ఇలా సంక్షేమ ఫలాలు స్వాతంత్ర ఫలాలు చిట్ట చివరి వ్యక్తికి అందాలని చెప్పి మన యొక్క ఆశయం లక్ష్యంలో దానికి మొదటి నుంచి కూడా మద్దతు తెలుపుతున్నటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ను పెట్టిన భిక్ష వల్లనే ఈరోజు దేశ ప్రధానినైనా చెప్పి ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని చాటిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఈ దేశంలో అట్టడుగున్న ప్రజలకు న్యాయం జరగాలి, పేద ప్రజలను ఆదుకోవాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో దానికి అనుగుణంగానే ఇప్పుడు అనేక సంక్షేమ ఫలాలు ఇలా దేశ ప్రజలకు అందించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇవాళ ఉద్యోగాలు ఇచ్చే స్థాయి కాదు, ఉద్యోగాలు తీసుకునే స్థాయి కాదు, ఇచ్చే స్థాయికి రావాలని చెప్పి ప్రతి సంవత్సరం 1,20,000 మంది ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించినటువంటి యువకులను పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. ఇలా 80 కోట్ల మందికి ఇవాళ గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఇవ్వడం, రైస్ ఇవ్వడం, మోడీ బియ్యం ఇవ్వడం, దాంతోపాటు ఉచిత టాయిలెట్స్ కానీ, దాంతోపాటు 4 కోట్ల మందికి ఇప్పటికే ఇల్లు నిర్మించడం, ఇంకా 3 కోట్ల మందికి ఇల్లు నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం, ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చడం, ఇలా గ్రామాల అభివృద్ధికి సహకరిస్తున్నాం, బస్తీలకు సహకరిస్తున్నాం. ఇట్లా అనేక విధాలుగా ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఒక ఆలోచనతోని బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగుతున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇంతకుముందు డాక్టర్ లక్ష్మణ్ గారు చెప్పినట్టు గతంలో కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్రను తిరుమల చేసే ప్రయత్నం చేసింది. కానీ అంబేద్కర్ గారి చరిత్రను స్ఫూర్తిదాయకంగా తరతరాలు గుర్తుంచుకోవాలనే ఆలోచనతోని పంచతీర్థాల పేరుతోని అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఢిల్లీ నడిబొడ్డున 200 కోట్లతో
బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ను ఏర్పడిన ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. ఇవాళ సెంట్రల్ హాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పెట్టినంటే అది భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఒత్తిడితో పెట్టిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారత్ ఇప్పించింది భారతీయ జనతా పార్టీ. ఇవాళ మొదటి నుంచి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ను వ్యతిరేకిస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఎట్లుందంటే చంపిన వాళ్ళే సంతాప సభ పెట్టిన తీరున్నది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలి. ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా క్షమాపణలు చెప్పాలి. బడుగు బలహీన వర్గాలకు క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ పార్టీ. ఇన్ని సంవత్సరాలు బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఎన్నికల్లో ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు పార్టీతో కలిసి. ఓడగొట్టిన వ్యక్తికి పద్మ విభూషణ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ డూబ్ గాంధీలకు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీలకు భారత్ ఇచ్చుకున్నారు తప్ప రాజ్యాంగ ప్రధానమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్కి ఎప్పుడు కూడా భారత రత్న ఇవ్వాలని చెప్పి కోరుకోని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు కోరుకోవాలి కాంగ్రెస్ పార్టీ భారత రత్న ఇవ్వాలని చెప్పని. ఇవాళ అడిగారు కూడా అవమానపరిచే పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. ఏ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థించలే. నెహ్రూ కాలం నుంచి రాజీవ్ గాంధీ వరకు కూడా పార్లమెంట్ లో సాక్షాత్తు పార్లమెంట్ లో రిజర్వేషన్ విధానాన్ని వ్యతిరేకించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇన్ని విధాలుగా అవమానపరిచిన కాంగ్రెస్ పార్టీ ఇలా మొసలి కన్నీరు గారుస్తూ వాళ్ళ ఘనంగా నిర్వహించాలని చెప్పి వాళ్ళు చెప్పడం నిజంగా విడ్డూరం ఇది. కాబట్టి వాస్తవ విషయాలను వాళ్ళ సమాజానికి చెప్పాలన్న ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిదాయకంగా తరతరాలు గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ 13వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా వాళ్ళ సామాజిక సమరసత దినం పేరుతోని అంబేద్కర్ గారి యొక్క జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ ఒక్కరోజు సమావేశం పెట్టి ఒక్కరోజు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ గారి జయంతి వేడుక నడపాలని కోరుకోలేదు. గతం నుంచి కూడా భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో ప్రతి వ్యక్తి కూడా ప్రతి కార్యకర్త కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకునే విధంగా మనం కార్యక్రమాన్ని ముందుకు ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా భారతీయ జనతా పార్టీ మాకు స్ఫూర్తి, మాకు దైవ సమానం. ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు ఒక గుర్తింపు వచ్చే విధంగా ఒక మంచి చరిత్రను మేము ముందుకుపోవాలనుకుంటే, మంచి చరిత్రను స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలంటే మా కార్యకర్తలకు ఆశాజ్యోతి కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ తప్ప వేరే వ్యక్తి కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇటువంటి సందర్భంలో మనందరం కూడా ఆ మహనీయుని యొక్క ఆ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని వారి యొక్క ఆశయాలను గుర్తించుకొని ఏ లక్ష్యం కోసం ఏ ఆశయం కోసం వారు పరితపించారో ఆ ఆశయాన్ని నెరవేర్చే దిశగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకు సాగుతున్న తరుణంలో మనందరం కూడా ఆ శక్తివంతమైన ఒక భారతదేశ నిర్మాణం కోసం మనందరం కలిసికట్టుగా కృషి చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీ అందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. జై భీమ్, జై శ్రీరామ్. ధన్యవాదాలు అన్నగారికి. అనేక విషయాలు చెప్పి కాంగ్రెస్ ఈ రోజు వరకైనా చేస్తున్నటువంటి అన్యాయాలను మనం ప్రజలలోకి తీసుకుపోవాలి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా అని చెప్పినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి కేంద్ర మంత్రివర్యులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారిని తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. भारत माता की अमर है डॉक्टर बाबा साहब अम्बेडकर, अमर है डॉक्टर बाबा साहब अम्बेडकर. जय श्री राम. సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు కుప్పు భాషా గారు, భారతీయ జనతా దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ గారు, ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవ పెద్దలు బండి సంజయ్ గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, స్వామి బాలక్నాథ్ జీ మహారాజ్, యోగేంద్రనాథ్ జీ మహారాజ్, నూతన శాసన మండలి సభ్యులు మల్కా కొమరయ్య గారు, అంజిరెడ్డి గారు,
రాష్ట్ర భారతీయ జనతా పార్టీ సంఘటన ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ జీ గారు, బంగారు శృతి గారు, చింతా సాంబమూర్తి గారు, ఎస్ కుమార్ గారు, అశోక్ గారు, కాసం వెంకటేశ్వర్లు గారు, ఆనంద్ గౌడ్ గారు, కళ్యాణ్ నాయక్ గారు, బంగారు శృతి గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర గౌరవ పెద్దలు, వేదిక ముందున్నటువంటి ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు, పోరాల చంద్రశేఖర్ గారు, అందరికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన సందర్భంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జాతీయ పార్టీ పిలుపు మేరకు ఒక వారం రోజుల పాటు 14వ తేదీ నుంచి 22వ తేదీ వరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని జాతీయ పార్టీ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా గారు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే నిన్న మన తెలంగాణ రాష్ట్రంలో కూడా వేలాది బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలను ఒక పవిత్రమైనటువంటి భావనతో రాజకీయాలకు అతీతంగా ఆ విగ్రహాలను శుభ్రం చేసేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క వారం రోజుల పాటు కూడా మనము ఈ కార్యక్రమాలను కొనసాగించాలి. ఇవాళ మనము ప్రజాస్వామ్య ఫలాలను అనుభవిస్తున్నామంటే ఇందుకోసం మనం నిత్యం గుర్తు చేసుకోవాల్సినటువంటి మహానుభావుడు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మన దేశంలో అనేక రకాల సమస్యలు వచ్చినాయి, అనేక రకాల ఇబ్బందులు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలరాచి అత్యవసర పరిస్థితి విధించడం జరిగింది. స్వేచ్ఛ స్వాతంత్రాలను హరించివేయడం జరిగింది. లక్షలాది మందిని ప్రజాస్వామ్య ప్రేమికులను, ఉద్యమకారులను, పత్రికా విలేకరులను, సంపాదకులను, రాజకీయ నాయకులను, శాసనసభ్యులను, పార్లమెంట్ సభ్యులను జైల్లో పెట్టడం జరిగింది. ఆ రకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎమర్జెన్సీ పేరుతో హత్య చేస్తే ఆ రాజ్యాంగ స్ఫూర్తితో ఈ దేశ ప్రజలందరూ కూడా మళ్ళీ రాజ్యాంగాన్ని పునరుద్ధరించే విధంగా కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు గోరి కట్టిన విషయం, జనతా పార్టీ పేరుతో కాంగ్రెస్ పార్టీని ఓడించినటువంటి ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగబద్ధంగా ఈ దేశ ప్రజలు స్పందించిన విషయాన్ని మనం చేస్తాం. అంతేకాదు ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 11 సంవత్సరాలుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కళలను సాకారం చేసే దిశగా ఈరోజు మనం అందరము పనిచేయాల్సిన అవసరం ఉంది, చేస్తా ఉన్నాం. సామాజిక న్యాయం కోసం నిరంతరం మనం అంకిత భావంతో పనిచేస్తా ఉన్నాం. మనం చూస్తూ ఉన్నాం, మనకు గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చి పౌరులందరికీ సమాన హక్కులు కల్పించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజల హృదయాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూడా బాబాసాహెబ్ స్ఫూర్తిని క్షేత్ర స్థాయి వరకు తీసుకెళ్లి పనిచేసే విషయంగా మనం అందరం పనిచేస్తా ఉన్నాం. ఈ సంవత్సరము మనకు రాజ్యాంగం రూపకల్పన చేసుకొని 75 సంవత్సరాలు కావస్తుంది. ఈ సంవత్సరం చాలా ప్రత్యేకమైనటువంటి ఏప్రిల్ 14 75 సంవత్సరాల భారత రాజ్యాంగం అనేక రకాల ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా రాజ్యాంగాన్ని తమ పార్టీకి అనుకూలంగా, నెహ్రూ కుటుంబానికి అనుకూలంగా
కాంగ్రెస్ నాయకత్వానికి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ఉండాలనేటువంటి కుట్రతో అనేక కుతంత్రాలు చేసినప్పటికీ మరి రాజ్యాంగం చెక్కు చెదరలేదంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క గొప్పతనం అని సందర్భంగా మనం చేస్తున్నాను. ఈ దేశ ప్రజల యొక్క గొప్పతనం అని మనం చేస్తున్నాను. ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి సందర్భము. ఈరోజు దేశ ప్రజలందరూ కూడా ఈ 75 సంవత్సరాల భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఒడిదుడుకులన్నిటిపైన కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. ఏ రకంగా ఈ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలని, ఏ రకంగా రాజ్యాంగానికి తూట్లు పొడవాలని 75 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ చేసిందో, ఏ రకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని తుంగలో తొక్కేటువంటి ప్రయత్నం చేసిందో అందరం కూడా మరి చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. మనకందరికీ తెలుసు, రాజ్యాంగ రూపకల్పైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అడుగు అడుగున ఏ రకంగా అవమానం చేస్తుందో పెద్దలు చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి రిజర్వేషన్స్ ఇచ్చేటువంటి ఆలోచన నచ్చలేదు నెహ్రూ గారికి. బహిరంగంగా ఆయన ముఖ్యమంత్రులకు ఉత్తరం రాశాడు, ఈ రిజర్వేషన్ అమలు చేస్తే ఇబ్బందులు వస్తాయని నెహ్రూ గారు. ఆ కోపంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా ఆయన ఆ రోజు నేతృత్వం వహించి రిజర్వేషన్ పెట్టినందుకు నెహ్రూ గారు కోపం వచ్చి ఆయనను అడుగున అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. మంత్రిగా, న్యాయశాఖ మంత్రిగా ఉంటే ఆయన మంత్రిగా పోయే విధంగా అనేక రకాలుగా అవమానం చేశారు. చివరకు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తే ఓడించేటువంటి ప్రయత్నం చేయడమే కాదు, ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నెహ్రూ స్వయంగా వచ్చి ఆ ఎన్నికల ప్రచారంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఓడించాలని ఆయన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో తిరిగినటువంటి నికృష్టమైనటువంటి మనస్తత్వము ఈ కాంగ్రెస్ పార్టీదని మనం వేస్తా ఉన్నాం. ఇంతకుముందు చెప్పారు, ప్రముఖులు చనిపోతే, స్వర్గస్థులు వస్తే వాళ్ళందరూ కూడా ఢిల్లీలో అంత్యక్రియలు జరిపేటువంటి సాంప్రదాయం. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోతే ఏ రకంగా అవమానం చేశారో డాక్టర్ లక్ష్మణ్ గారు చెప్పారు. బాంబేకి పంపించారు. ఆ ఫ్లైట్ ఛార్జీలు కూడా దాని బిల్లు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సతీమణికి పంపించింది. ఇంత దుర్మార్గమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మనం వేస్తున్నాం. ఈరోజు పార్లమెంట్ సెంటర్ వెళ్తే అనేక మంది విగ్రహాలు, ఫోటోలు ఉంటాయి. కానీ భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి గారి నిర్ణయం తీసుకునేంత వరకు కూడా సెంటర్లో ఏ రాజ్యాంగం ఆధారంగానైతే పార్లమెంట్ నడుస్తుందో, ఏ రాజ్యాంగం ఆధారంగా ఆ పార్లమెంట్ లో చర్చలు జరుగుతాయో, ఏ రాజ్యాంగం ఆధారంగా పార్లమెంట్ లో చట్టాలకు మార్పులు చేర్పులు కొత్త చట్టాలు జరుగుతాయో, ఆ పార్లమెంట్ లో అందరికంటే ముందు ఎవరైనా విగ్రహం కానీ ఫోటో కానీ పెట్టాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టాలి. కానీ కాంగ్రెస్ పార్టీకి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే కోపం కాబట్టి ఆయన ఫోటో పెట్టలేదు, అందరు ఫోటోలు పెట్టుకున్నారు. చివరకు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారి చొరవతో అక్కడ చిత్రపటం పెట్టి ఇంత దుర్మార్గంగా కాంగ్రెస్ భారతరత్న విషయం చెప్పడం జరిగింది. భారతరత్న అంతే విషయం కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వలే, ఎవరెవరికో ఇచ్చుకున్నారు. చివరకు భారతీయ జనతా పార్టీ చొరవతో భారతరత్న ఇవ్వడం జరిగింది. మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాం, 1990 31st మార్చ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారతరత్న ఇవ్వడం జరిగింది. 12th ఏప్రిల్ 1990 పార్లమెంటులో బాబాసాహెబ్ సెంట్రల్ హాల్లో వారి చిత్రపటాన్ని పెట్టడం జరిగింది. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
మధ్యప్రదేశ్లో మావ్ అనేటువంటి గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మించాడు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అద్భుతంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అంతేకాకుండా లండన్లో ఏ ఇంట్లో ఉండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకున్నాడో ఆ యొక్క భవనాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు కొనుగోలు చేసి, మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి ఆ భవనాన్ని కొనుగోలు చేసి శిక్షా భూమి పేరుతో ఆ భవనాన్ని ఈరోజు ఒక మ్యూజియంగా, ఇంకా పేద పిల్లలు ఎవరైనా లండన్కి వెళ్ళి చదువుకోవడానికి ఉంటే అవకాశం కల్పించే విధంగా ఈరోజు లండన్లో అద్భుతమైనటువంటి బాబాసాహెబ్ మ్యూజియాన్ని ఈరోజు లండన్లో నిర్మాణం చేయడం జరిగింది. అంతేకాదు బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక పోరాటాలు చేశారు. పేద ప్రజల కోసం, అంటరానితనం కోసం, బడుగు బలైన వర్గాల కోసం అనేకమైనటువంటి ఉద్యమాలు చేసి నేతృత్వం వహించారు. ఆ రోజు చాలా మంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరికి వెళ్ళి నువ్వు మతం మార్చుకో, కొంతమంది ఇంకో మతానికి రావాలి, కొంతమంది ఇంకో మతానికి రావాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రోజు కూడా ఆయన మరి వేరే మతాలకు వెళ్లకుండా హిందూ మతానికి సంబంధించినటువంటి ఈ దేశంలో పుట్టినటువంటి బౌద్ధ మతాన్ని స్వీకరించాడు తప్ప వేరే మతానికి వెళ్ళడానికి నిరాకరించాడు. అంతేకాదు పేద ప్రజలందరితో కలిసి అనేకమైనటువంటి పోరాటాలు నిర్వహించినప్పుడు నాగపూర్లో దీక్ష తీసుకున్నటువంటి విషయాన్ని మనం వేస్తున్నాం. ఆ దీక్ష భూమిని కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అత్యంత అద్భుతంగా నిర్మాణం చేశాం. అదే కాకుండా ఈరోజు ఎక్కడైతే పరినిర్వాణ భూమి అంటామో, ఢిల్లీలో ఏ ఇంట్లో అయితే ఉండి రాజ్యాంగాన్ని రూపకల్పన చేశాడో, ఏ ఇంట్లో వారు చివరి శ్వాస వదిలాడో ఆ యొక్క భవనాన్ని కూడా అద్భుతంగా ఈరోజు చారిత్రక సాంస్కృతిక కేంద్రాలుగా నిర్మాణం చేశారు. చివరకు ఢిల్లీలో దాదర్లో అంతిమ సంస్కారం జరిగింది. దానికి కూడా చైత్య భూమి అని పేరు పెట్టి ఈ 5 ప్రాంతాలు, జన్మించిన స్థలము, దీక్ష తీసుకున్న స్థలము, చదువుకున్న లండన్ స్థలము, అంతిమ శ్వాస వదిలిన స్థలము, అంతిమ సంస్కారం జరిగినటువంటి ఈ 5 ప్రాంతాలను కూడా మోడీ గారి నాయకత్వంలో వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఒక స్ఫూర్తి కేంద్రాలుగా, ఈరోజు ఒక పవిత్ర కేంద్రాలుగా, ఈరోజు ఒక పంచతీర్థగా ఈ 5 స్థానాలను కూడా ఈరోజు అభివృద్ధి చేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. నేను టూరిజం మంత్రి అయిన తర్వాత ఒక ట్రైన్ వేయడం జరిగింది. ఢిల్లీలో ఎక్కితే ఈ 5 ప్రాంతాలను తిరిగి ఆ ట్రైన్ ఢిల్లీకి వస్తుంది. ఆ రకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సర్క్యూట్ పేరుతో ఒక ప్రత్యేకమైనటువంటి ట్రైన్ నెట్వర్క్ కూడా టూరిజం మినిస్టర్ ద్వారా వేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క గౌరవాన్ని పెంచడం కోసం సుప్రీంకోర్టులో మరి అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. అదే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహము ఈరోజు ముంబైలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పెట్టబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం. ఈరోజు అనేక రకాల సంస్కరణలు, అనేక రకాల రాజ్యాంగంలో మార్పులు పేద ప్రజల కోసం అంబేద్కర్ స్ఫూర్తితో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా 102 సవరణ ద్వారా బ్యాక్వర్డ్ క్లాసెస్ కు, ఎన్సీబీసీకి సంబంధించినటువంటి బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ కు రాజ్యాంగ హోదా, రాజ్యాంగ భద్రత కల్పించినటువంటి, రాజ్యాంగపరమైనటువంటి హక్కులు కల్పించినటువంటి ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు 104వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు రాష్ట్రాల అసెంబ్లీలో ఎస్సీ ఎస్టీ సీట్ల రిజర్వేషన్ 2030 వరకు కూడా పెంచినటువంటి ఘనత ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతుంది. అంతేకాకుండా ఈరోజు 106వ సవరణ ద్వారా
మహిళలకు మరి 33% రిజర్వేషన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో కల్పించారు. ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపకల్పన చేసినప్పుడే మహిళలకు రిజర్వేషన్ ఇస్తాంటే అడ్డుకున్నారు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 75 సంవత్సరాల తర్వాత ఆనాటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కళ మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి నిర్ణయాన్ని సాకారం చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీకి దక్కుతుందని మనం వేస్తాం. ఈరోజు అనేక రకాల పథకాలు ఈరోజు మనం చూస్తా ఉన్నాం. అనేక రకాల ప్రభుత్వ పథకాలు పేదవాళ్ళలో అతి పేదవాళ్ళకు అందించేటువంటి కార్యక్రమం, పేదవాళ్ళకు అన్యాయం జరగకుండా చూసేటువంటి కార్యక్రమం. కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి చెప్పాడు, ఢిల్లీలో 100 రూపాయలు పంపిస్తే పేదవాడికి 17 రూపాయలే అందుతున్నాయి. కానీ మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత డిజిటల్ యుగం తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వాలు కానీ 100కు 100% పేదవాళ్లకు లబ్ధి చేకూరే విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ యొక్క కార్యక్రమాలను కొనసాగిస్తుందనే విషయాన్ని మనం చేస్తాం. అంతేకాకుండా ఈరోజు మన అందరం కూడా మరి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే బడగవిల్ల కాంగ్రెస్ పార్టీ, కానీ ఆయన రాజ్యాంగాన్ని రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగ ప్రతిని మాత్రము చేతిలో పట్టుకొని తిరుగుతాడు. ఏ రోజు కూడా రాహుల్ గాంధీ మరి రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఒక్క పేరు కూడా చదివినట్టు లేదు. రాజ్యాంగం గురించి అవగాహన లేదు, దేశం గురించి అవగాహన లేదు, దేశ ప్రజల గురించి అవగాహన లేదు. చివరకు తన కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా భారత రాజ్యాంగాన్ని అవమానం చేసిందో, అపవిత్రం చేసిందో, తూట్లు పొడిచిందో రాహుల్ గాంధీకి తెలియదు. ఏ రకంగా రాజ్యాంగ రూపకల్పైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానం చేసిందో రాహుల్ గాంధీకి తెలియదు. కానీ ఈరోజు రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకొని పార్లమెంటులో బయట బహిరంగ సభల్లో ఆయన విమర్శలు చేస్తాం. అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా భారతీయ జనతా పార్టీ ఏదైనా చెప్తే మనస వాచ నమ్మితేనే మాట్లాడతాం. ఏదైతే చెప్తామో అదే చేస్తాము, ఏదైతే చేస్తామో అదే చెప్తాము. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పుతుందో అది చెయ్యదు. ఇంతెందుకు ఇటీవలనే మన దగ్గర గ్యారంటీల పేరుతో అనేక హామీలు ఇచ్చారు. ఏ ఒక్క గ్యారంటీ అమలు చేసే పరిస్థితి లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి దేశమంతా తిరిగి భారతీయ జనతా పార్టీ మీద విమర్శిస్తున్నాడు, బ్రిటిష్ వాళ్ళతో పోలుస్తున్నాడు భారతీయ జనతా పార్టీని. ఈరోజు ప్రజల దృష్టి మళ్లించేటువంటి కార్యక్రమం దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తాం. దేశంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామో, ఏదైతే 2047లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్నటువంటి రాజ్యాంగాన్ని మరి ఈరోజు ఆధారంగా ఈ దేశం అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాము. అన్నిటికంటే ముఖ్య విషయం ఏంటంటే రాజ్యాంగం రూపకల్పనలో పేదవాళ్లకు న్యాయం జరగాలని కోరుకున్నారు. ఈ 10 సంవత్సరాలలో 25 కోట్ల మంది ప్రజలను దారిద్ర్య రేఖ నుంచి పైకి తీసుకొచ్చినటువంటి ఘనత ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతుందని మనం వేస్తున్నాం. ఇది చిన్న విషయం కాదు. ఈరోజు పేదవాళ్ళందరూ కూడా 25 కోట్ల మందికి ప్రతి నెల బియ్యం ఇస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కూడా సుమారు 37 నుంచి 40 రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కొక్క కేజీ బియ్యానికి ప్రతి వ్యక్తికి 5 కేజీల బియ్యం తెలంగాణ రాష్ట్రాన్ని కూడా పంపిస్తాం. ఆ డబ్బును వాడుకుంటూ ప్రతి కేజీ సన్న బియ్యం వెనక 37 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటూ సన్న బియ్యం మేమిస్తున్నామని ఈరోజు చంకలు కొట్టుకుంటున్నటువంటి ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందుకే భారతీయ జనతా పార్టీ ఈరోజు 2047లో ఏదైతే 100 సంవత్సరాల స్వాతంత్ర పండుగ జరుపుకుంటామో ఆ రోజు వరకు ఈ దేశంలో పేదరికం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు చేరుతనందించి దారిద్ర్య రేఖ నుంచి దివ నుంచి పైకి తీసుకురావాల్సినటువంటి లక్ష్యాన్ని పెట్టుకొని ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం పనిచేస్తాం. ఈరోజు 75 సంవత్సరాలైంది స్వాతంత్రం వచ్చి, 75 సంవత్సరాలైంది మనకు
రాజ్యాంగ రూపకల్పన చేసి. కానీ ఈ దేశం ఎప్పుడు అభివృద్ధి జరగాలో, ఈ దేశంలో పేదరికం ఎప్పుడు పోవాలో, ఈ దేశంలో మౌలిక వసతులు ఏ రకంగా కల్పించాలో, ఈ దేశంలో మరి గ్రామీణ ప్రాంతాల్లో అన్ని రకాల సౌకర్యాలు ఏ రకంగా మెరుగుపరచాలో ఏ పార్టీ కూడా ఆలోచన చేయలేదు. కానీ ఒక నరేంద్ర మోడీ గారే ఈరోజు ఒక లక్ష్యంగా తీసుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో 2047 లోపల ఈ దేశం అన్ని రకాలుగా అభివృద్ధి జరగాలి, ఈ దేశంలో పేదరిక నిర్మూలన జరగాలి, ఈ దేశంలో మౌలిక వసతులు కల్పించాలి, ప్రపంచ దేశాలతో పోటీ పడాలి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా తల ఎత్తుకొని గౌరవంగా నిలబడాలి, దోపిడీ లేనటువంటి వ్యవస్థ రావాలని చెప్పి ఈరోజు నరేంద్ర మోడీ గారు 2047లో అభివృద్ధి చెందినటువంటి దేశంగా, ఒక డెవలప్డ్ కంట్రీగా, ఒక వికసిత్ భారత్ గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో మనం ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి కార్యకర్తలందరం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ లక్ష్యాల సాధన కోసం ముందుకెళ్లాలని చెప్పి మీ అందరిని కోరుకుంటూ, మనం ఇక్కడి నుంచి మనమందరం ఇప్పుడు ట్యాంక్ బండ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి శ్రద్ధాంజలి అర్పించడం కోసం అక్కడికి వెళ్తాము. కాబట్టి అందరం కూడా అక్కడికి రావాలి. మరొకసారి ప్రతి ఒక్కరు కూడా ఈ శుభ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి